ర్యాంక్ కార్డు డౌన్లోడ్ అవుతున్నాయి చూసుకుంటారు. వాట్సాప్ మొత్తం నిండిపోయింది. వాట్సాప్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు అన్న డైరెక్ట్ ర్యాంక్ కార్డులు పంపుతున్నారు. ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఎక్కడ సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో మీరు అడగడంలో తప్పులేదు, కానీ ఉన్నది ఒకటే మొబైల్ కదా, మొత్తం స్టక్ అయిపోయింది. అసలు వీడియో అప్లోడ్ చేద్దామంటే కూడా ఫోనే స్టక్ అయిపోయింది. అన్ని మెసేజ్లు వచ్చినాయి ఒకటేసారి ర్యాంక్ కార్డు వచ్చిందని. మొత్తం ఒకటేసారి రింగ్ అయితేనే ఉంది, ఆ మెసేజ్ టోన్ వస్తూనే ఉంది. నాకు అర్థమైపోయింది ర్యాంక్ కార్డు వచ్చిందని. చూసేసరికి నెంబర్ ఆఫ్ మెసేజెస్. వాట్సాప్లో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకున్నాను నేను. రిప్లై ఇస్తాను నైట్ వరకు. అది హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తూనే ఉంది లైన్ కొద్ది. అందుకే ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి ఫస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసిన, అది అప్లోడ్ చేస్తా. ఈ షార్ట్ వీడియో పెట్టిన తర్వాత అది పెడతా, ఎట్లా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అని. ఎందుకంటే చాలామంది మన వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోలేదు. ఇప్పుడే రిలీజ్ అయినా, అంతా ఒక 20 minutes అవుతుంది వచ్చి రిలీజ్ అయ్యి. వీడియో పెడతా. సో మెయిన్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు అందరికీ రిప్లై ఇవ్వలేను కదా. అందరికీ ఇండివిజువల్గా నీకు ఇక్కడ ర్యాంక్ వస్తాయి, నీకు ఇక్కడ ర్యాంక్ వస్తాయి అని చెప్పేదానికంటే సబ్జెక్ట్ వైజ్ వీడియో చేస్తా. ఉస్మానియా మెయిన్ క్యాంపస్, కోటి ఉమెన్స్, నిజాం కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఏ ర్యాంక్కి సీట్ వచ్చింది పోయినసారి. సో మీకు ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చింది మీరు కంపేర్ చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ టైం నా కేటగిరీలో, ఇప్పుడు నాది బీసీడీ మేల్కి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత సీట్ వచ్చింది ఈ ర్యాంక్కి. నిజాం కాలేజ్లో ఇంత వచ్చింది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఈ ర్యాంక్ కట్ అయిపోయింది. సో కాకతీయాలో తెలంగాణలో ఈ ర్యాంక్ ఉంటే లాస్ట్ టైం సీట్ వచ్చింది. సో నాకు ఈసారి ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు వస్తుందా రాదా అని మీరే గెస్ చేసుకోవాలి. ఓకేనా? సో దానికోసమే నేను వీడియోస్ నైట్ వరకు, అన్ని సబ్జెక్టులే నైట్ వరకు మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. మీరు జస్ట్ ఛానల్లో చూడండి, మీ సబ్జెక్ట్ వీడియో వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ చూసి చెక్ చేసుకోండి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. లాస్ట్ టైం మీ ర్యాంక్కి లాస్ట్ టైం అయితే ఎక్కడ సీట్ వచ్చిందని చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వాట్సాప్ అది నోటిఫికేషన్స్ ఆఫ్ చేసినా కాబట్టి రిప్లై ఇస్తలేను. ఈ వీడియో అప్లోడ్ చేసి నెక్స్ట్ హౌ టు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ వీడియో అప్లోడ్ చేసి ఇక సబ్జెక్ట్ వైజ్ ర్యాంక్ కార్డు లాస్ట్ టైం ఏ ర్యాంక్కి ఎక్కడ అలర్ట్ అయింది, ఎంఎస్సి వాళ్ళది అండ్ ఎంఏ కొన్ని సబ్జెక్టులు చేసిన, ఎంకామ్ కూడా చేసిన, ఎంఎస్సి ఒక్క సబ్జెక్ట్ కూడా చేస్తా. అది కొంచెం వెయిట్ చేసి మీ సబ్జెక్ట్ వీడియో వచ్చినప్పుడు చూడండి నైట్ వరకైనా. చూస్తే మీకు అర్థమైపోద్ది మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. సో డీటెయిల్గా అది చేస్తా వీడియో. ఇప్పుడు వాట్సాప్లో ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ పోతే అది కాదు. వీడియో చేస్తే అన్ని ఇప్పుడు మీ సబ్జెక్ట్ వీడియో వచ్చినప్పుడు అందరూ చూసుకోవచ్చు. మీ సబ్జెక్ట్ వాళ్ళు మీ కేటగిరీకి ఎక్కడ ర్యాంక్ వచ్చింది, ఎక్కడ సీట్ వచ్చిందని ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ కంగ్రాచులేషన్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి.